జెస్సీ మోరల్ స్టోరీస్. ఫ్రెండ్స్, ఒక ఊరిలో రాజశేఖర్ అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ఒక పెద్ద కోట, భూములు, వ్యవసాయపు పొలాలు ఉండేవి. ఆయన జ్ఞానవంతుడు, సేవాభావం కలవాడు. ప్రజలందరూ ఆయనను గౌరవించేవారు. ఒకరోజు ఆయన తన పనివారిని పిలిచి చెప్పాడు, నేను విదేశాలకు కొంతకాలం వెళుతున్నాను, కాని నా ఇంటికి గేట్ కాపలాగా నమ్మకమైన వాడిని ఉంచాలి. రాజు, ఈ బాధ్యత నీదే అన్నాడు. రాజు మామూలు వ్యవసాయ కూలి, కాని అతను ఎంతో నిజాయితీ గలవాడు. యజమాని మాటల్ని గుండెల్లో వేసుకున్నాడు. సార్, మీరు ఎప్పుడు వస్తారో నేను అర్థం చేసుకోలేను, కాని మీరు చెప్పినట్టు అప్రమత్తంగా ఉంటాను అని ఒప్పుకున్నాడు. ప్రారంభంలో రాజు నిబద్ధతతో పనిచేశాడు. ఆ రోజు నుంచి రాజు మారిపోయాడు. ప్రతి ఉదయం ఎర్లీ మార్నింగ్ లేచి తోటకి నీరిస్తాడు, గేట్ మూసి చూసుకుంటాడు. ప్రతిరోజు సాయంత్రం గేటు దగ్గర కూర్చొని ఎవరు వస్తారేమో అని జాగ్రత్తగా చూసేవాడు. అతని పనితీరుని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారు. ఇలాంటి వాడిని కాపలాదారునిగా పెట్టిన యజమానికి శతశృంఖల అభినందనలు అని అభినందించేవారు. కాలం గడుస్తుంది, నిర్లక్ష్యం మొదలవుతుంది. ఒక నెల గడిచింది, రెండో నెల కూడా. యజమాని రాలేదు. రాజు అనుకున్నాడు, ఇంకా రాకపోతే నేను ఇలానే వేచి చూస్తూ కాలం వృధా చేస్తున్నానేమో అని. కాస్త తరువాత అతను రోజు చేసే పని తగ్గిస్తాడు. గేటు మూసే పని కూడా బద్ధకంగా మారింది. రాత్రిళ్ళు నిద్రపోయేవాడు. పాటలు వినడం, కథలు చెప్పడం, కథలు వినడం, ఇలా రోజులు గడిచాయి. ఒక చలికాలపు రాత్రి యజమాని తిరిగొచ్చారు. ఒక శీతాకాలపు చీకటి రాత్రి. గాలులు వీచుతున్నాయి. మబ్బులతో నిండిన ఆకాశం. దూరంగా కార్ లైట్లు మెరుస్తున్నాయి. అదే రాజశేఖర్ గారు. విదేశాల నుంచి ఊహించని విధంగా ముందుగానే తిరిగొచ్చారు. అయితే గేటు తెరిచి ఉంది. తోటలు చెత్తపడింది. కుక్కలు అక్కడక్కడ గలీచేసి ఉన్నాయి. ఇది నా ఇల్లంటారా అని ఆలోచించాడు. లోపలికి వచ్చి చూశాడు. రాజు నిద్రలో ఉన్నాడు. గట్టిగా గురకతో పడుకున్నాడు. యజమాని గట్టిగా పిలిచాడు. రాజు అని గట్టిగా పిలిచాడు. రాజు ఒక్కసారిగా లేచి గజగజ వణికిపోయాడు. సార్, మీరు, నేను నీవు ఏమి రాజు? నేను చెప్పిన దేనికి నీవు న్యాయం చెయ్యలేదు. నీవు అప్రమత్తంగా ఉండమన్నాను కదా అన్నాడు. మౌనంగా ఉన్న యజమాని. ఆత్మీయమైన ఉపదేశం. యజమాని కూర్చున్నాడు. శబ్దం లేదు. అంతటా ఆయన మెల్లగా అన్నాడు, రాజు, గేటు కాపలాదారు కేవలం గేటు చూసేవాడు కాదు. అతడు అప్రమత్తంగా ఉండే నమ్మకమైన వ్యక్తి కావాలి. నేను ఎప్పుడైనా వస్తానని చెప్పాను. నీవు ఆ నమ్మకాన్ని కోల్పోయావు. నిజ జీవితంలో కూడా ఇదే నిజం. మన యజమాని దేవుడు. ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాని మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు మన గేటు, మన హృదయం పరిశుభ్రంగా, విశ్వాసంతో ఉండాలి. అప్పుడే మనం సిద్ధంగా ఉన్నట్టవుతాము. రాజు మారిపోయాడు. నూతన జీవితం. ఆ రాత్రి రాజు ఎంతో భయంతో, కాని తేలికపాటి ఆనందంతో నిద్రపోయాడు. ఆయన కొత్త ఉదయం ప్రారంభించాడు. అప్రమత్తతతో, భయభక్తితో. ప్రతిరోజు సమయానికి లేవడం, శుభ్రత, నమ్మకం, విశ్వాసం, ఇవి అతని నిత్య జీవితమైపోయాయి. గ్రామస్తులు మళ్లీ అన్నారు, ఇప్పుడు రాజు కేవలం గేటు కాపలాదారుడు కాదు, ఇతడు నిజమైన విశ్వాసి, అప్రమత్తంగా ఉండే వ్యక్తి అని మనసులో అనుకున్నారు. కథలో నైతిక బోధ. ప్రభువు ఎప్పుడైనా రాగలడు. మనం అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం మన అవకాశాలు కోల్పోయేలా చేస్తుంది. ప్రతిరోజు మన హృదయ గేటును పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం జెస్సీ మోరల్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. అప్రమత్తంగా ఉండటానికి ఇదే మొదటి అడుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.